My friends, today God is by our side to help us. నా స్నేహితులారా, మన సహాయం నిమిత్తమై దేవుడు ఈ రోజున మన ప్రక్కనే ఉన్నారు. Wherever you're struggling, God is here to make us stand with His strength. మీరు ఎక్కడైతే బాధపడుతూ ఉన్నారో అక్కడ తన బలముతో మిమ్మును నిలుపనై ఉన్నారు. And His word helps us according to Deuteronomy 8:3. ద్వితీయోపదేశ కాండము 8:3 ప్రకారం ఆయన వాక్యం సహాయం చేస్తుంది. It says, "Man does not live by bread alone, ఆహారము వలననే కాక but by every word that comes from the mouth of the Lord." యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. Bread is needed for our physical body strength. ఆహారము మన భౌతిక దేహ బలమునకు అవసరమై ఉన్నది. But the word of God is needed for our spiritual strength. కానీ దేవుని యొక్క వాక్యము మన ఆత్మ బలమునకు అవసరమై ఉన్నది. Our inner man's strength. మన అంతరంగ పురుషుని బలము కొరకు. Without that, we will not be able to be willing to do anything. అది లేకుండా మనము ఏది కూడా చేయజాలము. Strong to do anything. ఏది చేయడానికి బలంగా ఉండము. We need that strength. మనకు ఆ బలం కావాలి. And if you take this word of God, మీరు ఇటు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటే it's not ordinary. ఇది సామాన్యమైనది కాదు. It's not words from a book, my friends. ఇది పుస్తకములోని మాటలు కావు స్నేహితులారా. Genesis chapter 1 says, ఆదికాండం 1వ అధ్యాయం ఏం చెప్తోంది అంటే, God spoke and things were created. దేవుడు పలుకగా అవన్నీ కూడా కలిగెను. He said, "Let there be light," and there was light. వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు ఆయెను. He said, "Let the waters be separated," and they were separated. నీరు వేరుపరచబడాలని చెప్పినప్పుడు అవి వేరుపరచబడెను. Let there be separation between the day and the night, and it was separated. పగలు రాత్రి వేరుపరచబడాలని పలికినప్పుడు అవి వేరుపరచబడి ఉన్నవి. His word is powerful to create. ఆయన వాక్కు సృజించే శక్తి కలిగి ఉన్నది. So whenever God speaks to you, delight, because it has the power to create in your life. కనుక దేవుడు మాట్లాడినప్పుడల్లా కూడా ఆనందించండి, అది మీ జీవితంలో సృజించే శక్తి కలిగినది. That's why Jesus says in John 6:63, అందుకే యోహాను 6:63లో యేసు ఏం చెప్పారంటే, "The words I speak to you are words of life." నేను మీతో పలికిన మాటలు జీవవాక్కులై ఉన్నాయి. And he says, "I am the bread of life." ఆయన అంటున్నారు, నేనే జీవాహారమును, I am that word which gives life. నేనే జీవమునిచ్చు వాక్కునై ఉన్నాను. So as you receive this word from God, you are receiving Jesus as that word. కనుక దేవుని యొద్ద నుంచి వాక్కును మీరు స్వీకరిస్తూ ఉండగా యేసును మీరు స్వీకరిస్తున్నారు. And he will operate as the word. ఆయన వాక్యముగా పనిచేస్తారు. If you receive Jesus, things will start to happen mightily. యేసును స్వీకరించినప్పుడు కార్యాలు బలముగా జరగడం ఆరంభించబడుతుంది. How do we receive this word? మనం ఈ వాక్కును ఎలా స్వీకరించాలి? By reading the word of God in the Bible. దేవుని యొక్క వాక్యమైన బైబిల్ని చదవడం ద్వారా. And I know the Holy Spirit will fill you and show you what God is speaking to you. నాకు తెలుసు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపి దేవుడు ఏం మాట్లాడుతున్నారో దానిని మీకు చూపించును. Ask him ఆయనను అడగండి, and he will show you that word, just like we are meditating today. మనం ధ్యానం చేస్తున్నట్లుగానే ఆ యొక్క వాక్కును ఆయన మీకు చూపించును. Receive that word. ఆ వాక్కుని స్వీకరించండి. And Jesus will come as that word to bless you that day. యేసు ఆ రోజున మిమ్మల్ని దీవించడానికి ఆ యొక్క వాక్యంగా మీలోనికి వస్తారు. And when Moses encountered God, like reading the word of God, మోషే దేవుని యొక్క వాక్యమును చదువుతున్న రీతిగా దేవునిని సంధించి ఉన్నప్పుడు God said, "Moses, now I will put my words in your mouth to go and speak to the king of Egypt." దేవుడు సెలవిస్తున్నాడు, నీవు ఐగుప్తు రాజుతో మాట్లాడి నిమిత్తమై నా మాట నీ నోట ఉంచి ఉన్నాను. He went with the word of God upon his lips. అతడు దేవుని యొక్క వాక్కు తన పెదవుల మీద కలిగి ఉండి వెళ్ళారు. You will also go to your work or go to your ministry with this powerful word of God. మీరు కూడా మీ పనికి పరిచర్యకు ఇట్టి శక్తి గల దేవుని యొక్క వాక్కును కలిగి ఉండి బయలు వెళ్తారు. It will no longer be you, but God speaking through you. ఇక మీదట మీరు కాదు కానీ మీ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. God creating through you. దేవుడు మీ ద్వారా సృజిస్తారు. It will be a mighty experience, my friends. స్నేహితులారా, బలమైన అనుభవంగా ఉంటుంది. Live by this word of God. ఇట్టి దేవుని యొక్క వాక్కు ద్వారా జీవించండి. Shall we pray for God to give us this experience? దేవుడి అనుభవాన్ని ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దామా? Lord, we long for your word. ప్రభువా, వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. Please teach us your word from the Bible, Lord. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దయచేసి మీ వాక్యమును నేర్పించండి. Holy Spirit, help us be thirsty to receive your word. పరిశుద్ధాత్మ మీ వాక్కును స్వీకరించడానికి దప్పిక నుండేలా సహాయం చేయండి. And help us receive the word for the day.
రోజు కోసం వాక్యాన్ని స్వీకరించడానికి సహాయం and చేయండి. do miracles through that word, Lord. ఆ వాక్యం ద్వారా అద్భుతాలు జరిగించండి. Let that word operate powerfully as we claim it, మేము స్వతంత్రించుకున్నప్పుడు శక్తివంతంగా వాక్కు పని చేయాలి. and put the right words on your children's lips for them to speak. మీ బిడ్డలు మాట్లాడడానికి వారి పదవుల మీద సరైన మాటనుంచండి. Let wisdom come. జ్ఞానము రావాలి. Let wonders happen as they speak, Lord. వారు మాట్లాడగా అద్భుతములు జరుగుతుండాలి. Things that they never imagined they could do. వారెన్నడూ చేయడానికి ఊహించని కార్యాలు చేయాలి. Let each word be measured and powerful. ప్రతి మాట లెక్కించబడాలి, శక్తివంతంగా ఉండాలి. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. The power of God's word is given to you on your lips and in your heart. దైవ వాక్యమునకు ఉన్న శక్తి మీ పెదవుల మీదను మీ హృదయములోను మీకు అనుగ్రహించబడి ఉన్నది.